హాయ్ ఫ్రెండ్స్, విజయ ఫుడ్కి వెల్కమ్. ఈరోజు నేను ఫుడ్లో కొబ్బరి పాలతో రైస్ చేస్తున్నాను. బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. కొబ్బరి నీళ్లు ఇంకా నేను కొలవలేదు, పోసేటప్పుడు కొలుస్తాను. ఎన్ని అయితే చూద్దాం. గ్యాస్ వెలిగించాను, కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ కొంచెం వేసుకోవాలి, నెయ్యి కొంచెం ఎక్కువ వేయాలి. ఆయిల్ వేసాను. దీనికి కావాల్సినవి ఆలుగడ్డ, క్యారెట్, బఠానీ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, చెక్క, లవంగ, యాలక్కాయలు. ఇంతేనండి. దీనికి చెక్క, లవంగ ఇవన్నీ వేస్తున్నాను. ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు, 2 ఆకులు వేస్తున్నాను. కట్ చేశాను అన్నమాట నేను. ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇగో జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది అనమాట, అందుకని జీడిపప్పు వేస్తాను. ఇది కొంచెం లైట్గానే వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే అప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. 1.5 స్పూన్ వేస్తాను. ఇప్పుడు బఠానీ, క్యారెట్, ఆలు వేస్తున్నాం. కొంచెం ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు కొబ్బరి పాలు పోద్దాం. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పోసాను. కొబ్బరి పాలు ఎన్ని అయితే చూద్దాం. తక్కువైనాయి అనుకో వాటర్ పోస్తాను. 2, 3 అయినాయి, సరిపోతాయి 3. ఇంకా ఎక్కువ అవసరం, వాటర్ అవసరం లేదు. నీళ్ళు ఇప్పుడు ఎందుకంటే 2 గ్లాసులే కదా, బిర్యానీ కదా, కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. వాటర్ అవసరం లేదు. ఇప్పుడు ఇలా పాలు పోసాం కదా, అవి కొంచెం ఉడికించేసి ఎసురు కాగిన తర్వాత మనం వేసుకోవాలి. దీనికి పుదీనా, కొత్తిమీర ఏమీ అవసరం లేదు. మూత పెడుతున్నాను, కొంచెం ఎసురు కాగిన తర్వాత ఇప్పుడు రైస్ వేద్దాం. ఇప్పుడు రైస్ వేస్తున్నాం. రైస్లో నీళ్ళు ఉండొద్దు, నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మెత్తగా అవుతుంది. నేను 2 అవర్స్ నానబెట్టాను రైసు. 2 గంటలు నానబెట్టాను బాగా. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాం, ఓకేనా? ఇప్పుడు మన బిర్యానీ రెడీ. కొబ్బరి పాలతో బిర్యానీ ఇలా వచ్చేసింది మన బిర్యానీ కొబ్బరి పాలతో. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చాలా బాగా వచ్చింది. నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, అవి కర్రీ చేస్తుంది నేను.
ఇప్పుడు కొంచెం మిరపకాయలు వేయించుదాం ఆయిల్లో, ఎందుకంటే ఈ లావుగా ఉంటాయి కదా, ఉడకవు అనమాట, అందుకని వేయించుదాం. ఇలా కొంచెం వేయించుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. అట్లనే పచ్చి వేస్తే ఉడకవు, పచ్చి పచ్చిగా అట్లా ఉంటాయి, అందుకని కొంచెం ముందు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయల కూరలోకి జీడిపప్పు, పల్లీలు, కొబ్బరి, ధనియాలు, నువ్వులు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేయించి మిక్సీ చేస్తాను. బాగా వేయించాను లైట్గా, ఇప్పుడు మిక్సీ వేస్తాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలకి తాలింపు వేస్తాం కూరకి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు చిటపటలాడినాయి ఆవాలు, కరివేపాకు వేస్తుంది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను మిక్సీలో వేయలేదు, అందుకని ఇలా ముక్కలు ముక్కలు బాగుంటాయని ఇలా వేస్తున్నాను. కొంచెం పసుపు, తగినంత 1.5 స్పూన్ వేస్తాను. కొంచెం సాల్ట్ వేస్తున్నా. నేను కొత్తిమీర వేస్తా కొంచెం. ఇలా బాగా దగ్గరికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి, బాగుంటుంది, లేకుంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం కొంచెం, ఎందుకంటే దీనికి అన్నీ పట్టాలి కదా, అందుకని కొంచెం ముందే వేస్తున్నాను నేను. ఇవన్నీ వేసేస్తే కొంచెం పులుపు, అన్ని కారం, ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట. ఇలా కొంచెం వేసుకొని, దీనికి ఆలుగడ్డ కుర్మా చేసుకోవచ్చు, మిర్చి కర్రీ, వంకాయ కర్రీ ఇవన్నీ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఈ మూటల్లో ఏదైనా ఒకటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. కొంచెం కొత్తిమీర వేస్తా. అయిపోయిందండి మన మిర్చి కర్రీ, ఇలా అయిందనమాట. ఇప్పుడు మనం బిర్యానీ టేస్ట్ చేద్దాం.
సూపర్గా ఉంది రైస్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా విజయలక్ష్మి ఫుడ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మరింత కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి నీకు రోజొక వంటతో మేము ముందుకు వస్తాం. ఓకేనా? బాయ్.